స్పీడ్ పెంచితే ఆటోమేటిక్గా ఊగిపోతుంటుంది. బస్సుల్లో చూస్తాం, మన కార్లలో చూస్తాం, టూ వీలర్లో చూస్తాం. స్పీడ్ పెరిగే కొద్దీ కంట్రోల్ ఉండదు, ఎట్ట షేక్ అయిపోతూ ఉంటుంది. రైలు కూడా స్పీడ్ పెరిగితే అట్లాంటి షేక్ అయిందంటే ఉపయోగం లేదు. సాధారణంగా మనం కొన్ని ప్యాసింజర్లు ఆ తర్వాత ఎక్స్ప్రెస్లు ఇవి ఒక్కోసారి స్పీడ్ వెళ్ళినప్పుడు ఆ కింద దడదడ సౌండ్తో పాటుగా మన బోగి ఒక బోగి ఇంకో బోగి మధ్యలో లింక్ దగ్గర కనుక చూస్తే ఎత్తెత్తి కొట్టుకున్నట్టు ఉంటుంది. వందే భారత్ అట్లా ఉండటానికి వీల్లేదు. కూర్చున్న చోటన అంటే అన్ని రైళ్ళు అట్లాగే ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో వందే భారత్ స్లీపర్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూర్చునే కాకుండా పడుకుని ప్రయాణించడానికి కావాల్సినటువంటి దాన్ని పరీక్షించారు. 180 కిలోమీటర్ల స్పీడ్ హయ్యెస్ట్ ప్రయాణించింది స్లీపర్ ట్రైను. అయితే అందులో ఈ నీళ్లు కూడా తొణకనటువంటి విషయాన్ని చూపించినటువంటి పరిస్థితి. ఓవరాల్గా వందే భారత్ స్లీపర్ అయితే సక్సెస్ఫుల్ ట్రయల్ పూర్తయింది. ఇక రన్నింగ్లోకి రావాల్సి ఉంది.